శ్లోకము 10 వీతరాగభయక్రోధా మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. రాగం అనగా అటాచ్మెంట్, భయం, కోపం లాంటివి వదిలి నన్నే ధ్యానిస్తూ నన్నే ఆశ్రయించిన అనేక మంది జ్ఞానతపస్సుతో పవిత్రులై నా స్థితిని, దైవస్వరూపాన్ని పొందారు. వివరణ: లోభం, భయం, కోపం లాంటివి తగ్గించి మంచి మనసుతో దేవుణ్ణి నమ్మి నిజాయితీగా ప్రయత్నిస్తే మనిషి చాలా మంచి స్థాయికి చేరతాడు. శ్లోకము 11 ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, ఎవరు నన్నెట్లా ఆశ్రయిస్తారో అవరిని నేను కూడా అలానే అనుగ్రహిస్తాను. మనుష్యులంతా ఏదో ఒక విధంగా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు. వివరణ: దేవుడు మనపై మన భావాలను బట్టి స్పందిస్తాడు. మనం ప్రేమతో వచ్చితే ప్రేమతో అనుగ్రహిస్తాడు. భక్తితో రాగానే భక్తిని స్వీకరిస్తాడు. జ్ఞానం కోరితే జ్ఞానం ఇస్తాడు. ధనం కోరితే ధనం కోసం మార్గం ఇస్తాడు. మన మనసు ఎలా ఉంటే దేవుని అనుభవం కూడా అలాగే ఉంటుంది. శ్లోకము 12 కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఈ ప్రపంచంలో ప్రజలు త్వరగా ఫలితాలు కావాలని వివిధ దేవతలను ఆరాధిస్తారు. కర్మల ద్వారా వచ్చే ఫలితాలు మనుష్య లోకంలో వేగంగా లభిస్తాయి. వివరణ: మనుషులు ఎక్కువగా తక్షణ ఫలితాలు, క్విక్ రిజల్ట్స్ కోసం దేవతలను పూజిస్తారు. ఉదాహరణకు, చదువులో విజయం కోసం సరస్వతీదేవి, ధనం కోసం లక్ష్మీదేవి, ధైర్యం కోసం హనుమంతుడు. ఎందుకంటే ఈ కర్మ ఫలితాలు వేగంగా కనిపిస్తాయి. ఇవి తాత్కాలిక ఫలితాలు, కానీ త్వరగా అందుతాయి.